స్కూల్కి వస్తే దానికి పిల్లలు భోజనం చేయడానికి బయట కూర్చోవాల్సి వస్తుందంటే 35 లక్షలతోటి వాళ్ళ కమిటీ వాళ్ళు శాంక్షన్ చేసాము. అది కట్టి తొందరగా కట్టమని చెప్తా ఉన్నాను. మన గ్రామస్తులకి అప్పచెప్పాము. దాన్ని కట్టడం బాధ్యత మన వాళ్ళదే, తొందరగా చెప్పిమన్నాం. అది కాకుండా చందలూరు నుంచి గంగవరం వరకు థార్ రోడ్ శాంక్షన్ చేయించాము 2 కోట్లు పెట్టి. ఓ 10 రోజులు వాళ్ళు కూడా పని స్టార్ట్ చేస్తారు. ఈ 3 చేయించాము. ఇది కాకుండా మన ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం 3 నెలలు అయింది. సంవత్సరం 3 నెలల్లో మనం చేసే కార్యక్రమాలు అన్నీ కూడా ఎలా ప్రజలకు అందుతున్నాయి అనేదే ఇవాళ మేము చేసే కార్యక్రమం. నేను ఎందుకు మీ ఊరు రావాల్సి వచ్చిందంటే మీరు సరిగ్గా గ్రామంలో తిరగాలి, అందుకని నేనే వచ్చాను. వాస్తవం చెబుతున్నాను. మన మండలం అన్ని 5 మండలాల్లో మన మండలం కొద్దిగా తిరగట్లా. కేఎస్ఎస్ అని చెప్పి మన పేజీకి ఒకరిని పెట్టాం. ఆ పేజీకి ఒక నిమిషం, పేజీకి 60 మందిని మనం చూడాలి. వెళ్ళి వీళ్ళందరికీ మన ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అందుతున్నాయా లేదనే బాధ్యత మన కేఎస్ఎస్ హెడ్లది అనమాట. అది మన గ్రామస్తులు మన మండల వాసులు కన్నా తొందరగా చేస్తే మనకు బాగుంటుంది. నేను అట్లానే ఇప్పటికి 15 జిల్లాలు తిరిగాను. నేను జిల్లాలు కానీ బయట కాన్స్టిట్యున్సీలు 15 తిరిగా. ఖాళీ ఉన్నప్పుడల్లా మన దగ్గర తిరుగుతున్నా. మీరు కూడా మీ గ్రామంలో మనం ఇచ్చే పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఇది ఇప్పుడు మనం పెన్షన్లు ఇస్తున్నాం. 3,000 నుంచి 4,000 చేసాం. 3,000 నుంచి 6,000 చేసాం వికలాంగులకి. కొంతమందికి పూర్తిగా 100% వికలాంగ తత్వం ఉంటే 15,000 చేసాం. కొంతమంది వివిధ రకాలైన జబ్బులతో బాధపడుతుంటే 10,000 ఇచ్చాం. 34 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. 64,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని డబ్బులు ఒక్క పెన్షన్ మీద ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి పేరుతో కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మన పిల్లలకి ఆ రోజు చదువుకోవడానికి డబ్బులు ఇస్తా ఉన్నాం. తల్లికి వందనం. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది ఉన్నా పిల్లలకి ఇస్తా ఉన్నాం. నేను తిరిగేటప్పుడు కొంతమందికి ఒకరిద్దరు తగిలింది. మాకు చిన్న టెక్నికల్ మిస్టేక్స్ వల్ల రాలేదని. అది మన గ్రామస్తులు కానీ గ్రామ పెద్దలు కానీ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఎంఆర్ఓలు కానీ ఎండిఓలు కానీ గ్రామంలో సచివాలయం పెట్టాం. వీళ్ళందరూ బాధ్యత తీసుకొని ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి మనం ఇచ్చే పథకాలన్నీ కూడా పేద ప్రజలకు అందేటట్టు మన పార్టీతో పాటు ప్రభుత్వ అధికారులు బాధ్యత ఎవరిదంటే మనదే. మనం పోయినసారి 14 to 19 బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశాం. మనం చేసి చెప్పుకోలేక 5 సంవత్సరాలు వెనకబడ్డాం. ఒక్క 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పగించారు. 20 సంవత్సరాలు వెనకపోయింది. లాస్ట్కి మీ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం